on RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాం. పేదవాడికి ఒక అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ, మరి 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. అలాగే టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే ఇలా అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్ లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్ లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, మరి ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప, పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా, పార్టీయే లేకుండా, పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. మొన్న మన బడ్జెట్ మీటింగ్ జరిగింది. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మొత్తము రాయలసీమ గురించే ఉంది. కేంద్రము నిధులు రాయలసీమకు ఇచ్చారు. అట్లాగే రైల్వేస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి, అన్నీ కూడా రాయలసీమకు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వ్యక్తే కదా, మరి రాయలసీమని ఏమైనా అభివృద్ధి చేశాడా? ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? లేదంటే మా రాయలసీమలో ఉన్న ప్రజలకు లేకపోతే పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వమనండి. లేదే. రాయలసీమ గురించి ఎవరైనా ఆలోచన చేశారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ చేయలేదని నేను చెప్తున్నాను. చాలా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం వల్లనే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేక ఆగిపోయినాయి తప్ప వేరే లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలు పెట్టాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, వెంటనే పూర్తి చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి ప్రాజెక్ట్ పూర్తి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భూమి యాజమాన్య సంస్థ వక్ఫ్, ఈ వక్ఫ్ బోర్డులు అంటే మనం తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణలోనే దాదాపు 77,000 ఎకరాలకు వాళ్ళు యాజమాన్యంగా ఉన్నారు. ఒక్క వక్ఫ్ బోర్డు తోనే అనేక మంది పేద ముస్లిం కుటుంబాలు వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసులు కొట్లాడుతున్నారంటే దాదాపు 90% మంది, ఆ కేసులలో 90% మంది ముస్లింలే ఉన్నారు. అట్లాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. సమీనా సయ్యద్ అనే ఒక వృద్ధ మహిళ 100 కోట్లకు సంబంధించిన ఆస్తి
వక్ఫ్ ప్రాపర్టీ ఎంఐఎం గుండాలు ఎంఐఎం నాయకులు కబ్జా చేయడం జరిగింది. అట్లాగే హైటెక్ సిటీలో మనందరికి తెలుసు, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు ఎంఐఎం వాళ్ళు. సో ఎంఐఎం గుండాలు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. సో మనకు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, హైదరాబాద్లో ఎవరు అధికారంలో ఉన్నా, హైదరాబాద్లో రాజ్యం చెలాయించేది ఎంఐఎం అనే విధంగా హైదరాబాద్ను వాళ్ళ చేతులలో పెట్టడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాలుగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎంఐఎం చేతిలోనే అనేక కబ్జాలు, కుంభకోణాలు, అట్లాగే ముఖ్యంగా ల్యాండ్ డీలింగ్స్, ఇటు నాలాలు, చెరువులు కబ్జా చేయడమే కాకుండా వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా కబ్జా చేస్తున్నారనేది మనం అనేక ఉదాహరణలు చూస్తున్నాం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఉధృతంగా చర్చ జరుగుతున్నది సల్కం చెరువు గురించి. మీ చర్చ చూస్తున్నారు. ఆ చెరువులో ఫాతిమా ఓవైసీ అనే పేరు మీద ఒక కాలేజీని హైడ్రా సంస్థ ఇప్పటి వరకు కనీసం దానికి నోటీసులు కూడా ఇవ్వలేదంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు అభయహస్తం అనే చెప్పుకునే భస్మాసుర హస్తం కూడా ఎంఐఎం ఓవైసీ చేతిలోనే ఉన్నది అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది. అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నదనేది అనేక సార్లు ఓవైసీ అట్లాగే బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ చేతిలోనే ఉన్నది అంటే అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఎంఐఎం పార్టీ, ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ యొక్క గూండాలు, వాళ్ళ యొక్క నాయకులు చెప్పు చేతులలోనే ఈ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ల్యాండ్లు కావచ్చు, అట్లాగే హైదరాబాద్లో ఉన్న అనేక ప్రాంతాలలో నాలాలు, చెరువుల కబ్జాలు కూడా కావచ్చు. ఈ 2 విషయాలను ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకే ప్రశ్న వేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, అట్లాగే హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు అయితేనేమి, ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాయకులు కబ్జా పెట్టిన నాలాలు, చెరువులను ఎప్పుడు తొలగిస్తారు? ముఖ్యంగా ఫాతిమా ఓవైసీ కాలేజీను ఎప్పుడు తొలగిస్తున్నారో వాళ్ళు ఒక డేట్ చెప్పాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది చూడడానికి మేమందరం కూడా వస్తాం. ఎందుకంటే ఎంఐఎం నాయకుల మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వము అసలు వాళ్ళ కేసులు ఏవి కూడా నడిపించకుండా అట్లనే వాళ్ళను అదేదో ఒక బ్లాంకెట్ చెక్ రాసి ఇచ్చినట్టు, ఒక బేరెడ్ చెక్ అంటే ఒక బ్లాంక్ చెక్ రాసి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో, ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడడానికి నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. న్యాయపరంగా, చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ, తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం. వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూతపడితే తాళాలు వేసుకుంటే మంచిది. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి, అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు, వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపన. సార్, మొన్న సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత మెచ్యూర్ ఉంటుందని చెప్పి ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దెమైకు గతంలో చాలామంది రాజకీయ పార్టీల వేదికల మీద కొందరు నాయకులను మేము చూసినాం. అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు, ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు.
అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు. ఆయన స్థాయిని పెంచుకోవాలి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడడానికి. కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు బహుశా ఇక పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది. గతంలో మిత్రమా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పువ్వులో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం. అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది. వీళ్ళందరూ ఏమైపోయిందో, వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మేము పెట్టినటువంటి కౌంటర్ ఆఫ్ డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ గ్రాంట్ చేసిండు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ, హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇలా ప్రజల్ని వేధించేటువంటి. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ప్రక్రియలో భాగమే, చీకటి ఒప్పందంలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది, వీళ్ళు విలీనం అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు ప్రచారం జరుగుతున్నది. ఆల్రెడీ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట. కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు, లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనం అనే ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అలయన్స్లో ఎలక్షన్ పోయే యొక్క ప్రక్రియలో భాగమే ఈ కవిత బెయిల్ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. తెలంగాణ ప్రజల మధ్యలో ఈ చర్చ జరుగుతున్నది. అంటే బీజేపీకి చాలా తెలుసు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ని రాజకీయంగా ఏమి చేయలేము, కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ కావాల్సిందే. అందుకోసమే ఈ తతంగం అంతా కొనసాగింది. ఇదంతా ఇక కవిత బెయిలు, బీఆర్ఎస్ నాయకుల సంబరాలు, ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సంబరాలకు సంబంధించిన విమర్శ, దానికి సంబంధించిన మాట మళ్ళీ చెప్తా. కానీ తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయదలుచుకున్నాం ఏంటంటే, ఈ యొక్క రాజకీయ చీకటి ఒప్పందము భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ప్రయాణం చేసే భాగంలో కవితకు బెయిల్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెబుతూ కవితకు బెయిల్ రావడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజకీయ ఒప్పందంలో భాగమే. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు కవితకు 5 నెలల బెయిల్ ఇచ్చాయి. దీని వెనుక ఏమి మతలబు ఉంది? ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిసోడియాకు 2 ఏళ్ళు
2 ఏళ్లకు బెయిల్ ఇచ్చింది. అంటే చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒప్పందాలు ఏది బీఆర్ఎస్ బీజేపీ యొక్క చీకటి ఒప్పందాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభమైనాయనేది ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఇది నిజం కూడా. బీజేపీ ఒప్పందాల భాగమే బీఆర్ఎస్ తెలంగాణలో తన పార్టీ బలహీనపరుచుకున్నది. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ ఇంత బలహీనంగా బీఆర్ఎస్ తెలంగాణలో దిగజారడానికి కారణం ఏంటయ్యా అంటే కవిత జైలు, కవిత అరెస్టు, కవితను బయటికి తీసుకురావాలి, కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలి కాబట్టి బీజేపీ కలవక తప్పదు. ఇటు బిడ్డ కోసము, అటు రాజకీయ ఉనికి కోసము కాంగ్రెస్ను డైరెక్ట్గా కొట్లాడే సత్తా ఇప్పుడు కేసీఆర్ లేకపోవడము, ఇవన్నీ కారణాలలో భాగమే ఈ యొక్క కవిత. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యాం. సహజమైనటువంటి అంశం. గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నిక మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు, ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు, క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత, కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేసింది. అదేమిటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్న వారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత అదే రోజు 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే 76.5% అంటే పెరిగింది. 68.12 నుంచి
76.5కి పెరిగింది. పెరగడం అనేది సహజమైనటువంటి అంశం. ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు 80.66 ప్రకటించారు. అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%, మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత 80.66 ప్రకటించారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత 13వ తారీఖున అయిపోయిన తర్వాత 4వ తారీఖున పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 82 పైచిలుకుంది పర్సంటేజ్. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. ఒకదానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి. ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ చాలా అన్యూజువల్ గా జరిగింది. జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు, గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా 1% 2% డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తా ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రార్డినరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు, ఎలక్షన్ కమిషన్కు ఉంది. వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలా మంది, మేం కాదు, చాలా మంది ఇండియాలో అనేక మంది అడుగుతా ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతా ఉన్నాయి.